మళ్ళీ ముందస్తు ఎన్నికలు ఏదన్నా ఎలా పెడతారు సాధ్యం అవుతుంది? ప్రాక్టికల్ గా అన్ని ఒకవేళ ఎయ్యున్నా దాంతోనే అంటే పెడతారు. ఇందులో ఏంటంటే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా భారం తగ్గించుకోవడానికి త్వరగా నిర్వహించేస్తే ఒక 3 అన్ని కలిపి రాష్ట్రాలు 7 దశలు 7 దశలో 10 దశలో జరుగుతాయి. అంతేగాని లాస్ట్ టైం అలాగే జరిగింది. ఫిబ్రవరిలోకి మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ డేట్స్ చూసారు కదా, అదే సాక్ష్యం. ఎగ్జామ్స్ డేట్స్ ని బట్టి మీకు మార్చి 10-15 దాకా ఎగ్జామ్స్ ఉంటాయి. అవును. మార్చిలో ఆ ఎగ్జామ్స్ ఎండింగ్ అప్పుడు నోటిఫికేషన్ బిగిన్ అవుతుంది. నోటిఫికేషన్ బిగిన్ అయ్యాక ఏప్రిల్లో ఎలక్షన్స్ ఫస్ట్ ఫేజ్ నుంచి బిగిన్ అవుతాయి. అది ఫస్ట్ ఫేజ్ లోనే మనకి ఎలక్షన్ ఉంటుందా చివరి ఫేజ్ లో ఉంటుందా అనేది చూడాలి. మార్చిలో ఫలితాలు ప్రమాణ స్వీకారం అంటే మేలో ఫలితాలు అదే ఏప్రిల్ తర్వాత మే కాబట్టి అంటే లాస్ట్ జరిగినట్టే. అంతే. అంటే భారం తగ్గించుకునే ఆలోచన కేంద్ర ఎన్నికలు అనే దానికి అదో రొటీన్ ప్రాసెస్. ఇంకోటి విడిగా పెడితే భారం గానీ మళ్ళీ ఇప్పుడు జరిపి అది జరిపితే భారం గానీ దాంతో కలిపి జరిపితే భారం ఏముంది? అదే కదా. ఇప్పుడు దేశంలో 5 రాష్ట్రాలకు జరుగుతాయి ఎన్నికలు. ఒరిస్సా వాళ్ళు ఒకవేళ రాజీనామా చేసినా ఆ దాంతో పాటే జరుగుతాయి కానీ ముందు జరగవు. ఒరిస్సా వాడు ఒకవేళ రాజీనామా చేసినా కూడా అప్పుడే జరుగుతాయి. మేబీ ఒరిస్సా వాస్తవంగా ఏంటంటే పార్లమెంట్ సీట్లు అక్కడ భారతీయ జనతా పార్టీకి టెంపో ఉంది ఒరిస్సాలో. అదే టెంపో అసెంబ్లీ మీద కూడా పడుతుందన్న భయం ఉంది. కంటిన్యూగా ఇప్పటిదాకా గెలుస్తూ వస్తున్నాడు నవీన్ పట్నాయక్. కొంత బీజేపీ ఎడ్జ్ పెంచుకుంటుంది అక్కడ. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ తో వెళ్ళకపోవచ్చేమో, వెళ్తే దెబ్బతింటది. ఎందుకంటే మోడీ ఇంపాక్ట్ పడుతుంది కదా, తర్వాత వెళ్ళడమే బెటరు. లేదు ముందుకు వస్తారని తెలియదు మనకి. అంతే తప్ప దాన్ని బట్టి ఎక్కడ మార్చే ఆలోచన అయితే అవకాశం అయితే ఉండదు. రైట్, చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకా ఎన్నికల హడావుడైతే మొదలై